హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చి నైట్ అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నాము. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ కోసం ఇక్కడ పూరి చేస్తున్నారన్నమాట అమ్మ వాళ్ళైతే. ఇంక ఇక్కడ బాబు కాలుస్తున్నాడు, అమ్మ అయితే చేస్తుంది. ఇంకా నేనైతే బాపుని లేమని చెప్పేసి నేనైతే కూర్చొని ఇంకా పూరీలు అయితే కాల్చాను. ఇంకా పిల్లలైతే పూరి అడిగారు, అందుకోసం అయితే ఇంకా పూరి వేస్తున్నాము. పూరీలోకి అయితే పప్పు టమాటా కర్రీ అయితే చేసామన్నమాట. ఇంకా అక్కడ బాపుని లేమని చెప్పేసి ఇంకా నేనైతే కాలుస్తున్నాను. ఎందుకోనండి, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే బద్ధకం వేస్తుంది అసలు. అంటే ఎప్పుడు ఇలా లేదు, ఇంకా ఈసారి ఎందుకో జర్నీ చేయడం వల్లనా లేదంటే ఎందుకో తెలియదు, కానీ ఈసారి అయితే చాలా బద్ధకంగా ఉండే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఉన్నంతసేపు కూడా ఇక్కడ పూరీలు చేసేసి ఇంక ఇక్కడ టమాటా పప్పు కూడా చేసేసాము, పోపు కూడా పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికి బావకు వేసి ఇచ్చాము. ఇంకా వాళ్ళైతే హాల్లో కూర్చొని తినేస్తున్నారు. ఇంకెక్కడ చూసారా, పూరీలు అయితే ఫైనల్గా అయిపోయాయి అన్నమాట. చాలా లేట్ అయిపోయింది టిఫిన్ చేసేసరికి. ఇంకా అక్కడికి వెళ్ళామంటే కొంచెం బద్ధకంగానే ఉంటుందన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకో ఈసారి చాలా అంటే చాలా బద్ధకంగా ఉండే. ఇంక ఇక్కడ పూరీ తిన్న తర్వాత ఇంక ఇక్కడ బావ కోసం అయితే బాపు కళ్ళు తీసుకొచ్చాడు అన్నమాట. బావ కళ్ళు తప్పితే వేరేది ఏం తాగాడు, కళ్ళు కూడా తీయగుంటేనే కొంచెం తాగుతాడు అంతే. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా బాప అయితే బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, అందుకోసం అయితే ఇప్పుడు తినేస్తున్నాడు. ఇంక ఇక్కడ మా ఆశ పాపకైతే పెయిన్లు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫుల్గా చూసేసాను. ఇంకా ఆల్రెడీ ఇక్కడ నేను ఒక 2 times అయితే పడుకొని లేసాను అనమాట, అంత బద్ధకంగా ఉండేను. ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలు మన బావి దగ్గర నుంచి తీసుకొచ్చాడు బాపు. మేము ఫంక్షన్కి వెళ్ళే రోజు కన్నయ్యకి అయితే ఒక 2 కొట్టిచ్చాడంట, వాడు తాగాడు. ఇంకా 4 ఉంటే అవి ఆశపాప ఈవినింగ్ తాగేసింది. ఇంకా 2 ఉండే బావకొకటి నాకొకటి అని చెప్పేసి అమ్మ ఇక్కడ కొడుతుందనమాట. ఇంక ఇక్కడ కొడుతుంటే వాళ్ళైతే కొట్టనియట్లేదు. బాపేమో మళ్ళీ అమ్మ కొట్టరాకుంటే బాపు తీసుకొని కొడుతున్నాడు. చూడండి, అది కొడవలి రాదట్లా అని చెప్పిన నాకేం కనిపించలేనా చెప్తా రాదేంటి ఆగరాదే. నువ్వు ఎన్ని నిమిషాలు తొందర పడతావు? అంతానా చూడాలా? నువ్వు చూడాలట ఇక రాదురా, నీకు బాగా పోయినట్టున్నది. నీ కొడతాను అసలే మధ్యలో కొట్టాలా ఇట్లా? నీకు నడువే చక్కగా కొట్టురా పోతాయి అట్లా బుచ్చుడు తాగి పోతానాయి. ఏం పెట్టుడు, ఏం తాగుడు, ఏం కదా లేని ఇలానే ఇంకొస్తానే ఏంటిది ఆవిడాడి కింద పోతాయి ఆవిడాడి. అయ్యా ఎవరు మీరు? నిన్న ఆగిలే, నేనే తాగుతా. అయిపోయింది. కానీ అది రా కొంచెం కొంచెం మీరే అది అయిపోతాయి వీడియో వస్తున్నాయి బా అంటే మాకు తెలియదు. వస్తున్నాయి అలా పడతాను మాడలేదు పడది రా రా మాట్లాడు పడే బూతులు పెట్టుకున్నా ఐడియా అని తీసి మంచిగా మరి వాళ్ళకి వస్తాయా బూతులు? మా చెట్టుకు కాసిన అదే మన చెట్టు కాబట్టి చక్కెరకేళి అమ్మ, చక్కెరకేళి అరే అమ్మ చక్కెర. సో ఇంక ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత మన చెట్టువి అట్టిపళ్ళు అనమాట, అవి అయితే బాగా ఉన్నా అమ్మ తిన్నారు, ఇంకా మేము తినలేదు. ఇంక ఇక్కడ బటర్ఫ్లై దొరికితే బాగా మీద వేసింది ఆశపాప, అదే తీస్తున్నాము. ఇంక ఇక్కడ మేమైతే అట్టిపళ్ళు తిన్న తర్వాత అందరం కూడా ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. ఇంకా
తినేసి అయితే ఇంకా హన్మకొండకి అయితే వచ్చేసాము. కూరగాయలు, పాలు అలాగే ఇంకా అవన్నీ తీసుకొని అయితే వచ్చేసనమాట. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంక ఇక్కడ 3:34 వరకు బయలుదేరిపోయి ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఇంకా అమ్మ తినేసి బావి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూరగాయలు అయితే తెంపుకొచ్చింది. ఇంకా మేము కూడా హన్మకొండకైతే వచ్చేసాము. ఇంక ఇదైతే వచ్చినాక వీడియో తీసానమాట. బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, పుదీనా, పాలకూర ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇంకా పాలు కూడా తీసుకొచ్చామన్నమాట. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్